ఇవాళ దాదాపుగా పాలేరులో ఒక సభ, ఖమ్మంలో ఒక సభ, కొత్తగూడెంలో ఇంకో సభ. ఆ కొత్తగూడెం నుంచి వాస్తవానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే రావాల్సిందే. నేను ఆడ బీసీ సంఘాల సమావేశం అని పెట్టిరు. వాళ్ళు మీరు రాకపోతే మీ సంగతి చెప్తాం సార్ అంటే భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది అందుకే యాక్చువల్గా నేను సార్ కార్లు ఎక్కాల్సిందే, మీరు వస్తున్న పారు సార్ అని చెప్పి ఈ కారు ఎక్కేసి వచ్చిన. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడికి పోయినా ఒకటే మాట, మళ్ళా పోయినసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగదు, పోయినసారి జరిగినట్టు జరగదు. ఈసారి మేమంతా నీకు అండగా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీకు అండగా ఉన్నది. ఇలా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీతో పాటు తెలంగాణ జనసమితితో పాటు అనేక పిఆర్టీయు, యూటీఎఫ్ ఇట్లా వాళ్ళు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇవాళ మనకు అండగా నిలబడ్డాయి. 2008 డిఎస్సి అభ్యర్థులు కానీ 1999 డిఎస్సి అభ్యర్థులు కానీ ఇవాళ పట్టభద్రులందరూ కూడా తీన్మార్మలన్న నువ్వు మా మనిషివి, నువ్వు ఈసారి గెలవాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకొని మన కోసం పనిచేస్తూ ఉన్నారు సోదరులారా. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరా ఓట్లు అడగని వచ్చిరానా కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఓటు వేయమని రాలే, వచ్చేటట్టు కూడా లేరా? గట్లా చేసిండు మరి రామదాస్ అన్న, ఇక్కడ గిరిగీసేమని రాని ఎప్పుడే చేసిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకు వస్తే అడగాల్సింది ఒకటే, ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అసమర్థత వల్ల వచ్చింది. పట్టభద్రులకు న్యాయం చేయాల్సినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాడి నడిమిట్ల ఎత్తేసిపోతే వచ్చింది ఈ ఉప ఎన్నిక. మరి శాత కాదని వెళ్ళిపోయినోలే కదా, మా వల్ల కాదని వెళ్ళిపోయినోలే కదా, మళ్ళా ఏ ముఖం పెట్టుకొని వచ్చి వైరా పట్టభద్రులను ఓటు అడుగుతారు వీళ్ళు? ఏమన్నా నైతిక హక్కు ఉందా వీళ్ళకు? టీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల ఓటు అడిగే హక్కు ఉందా? లేదు. కేటీ రామారావు అనేటోడు దిగిండు నిన్న మొన్న గట్టెంకాల దిగేమంటాడు, పల్లరాజేశ్వర రెడ్డి మంచి మనిషి అని పెట్టాం కానీ ఆయనతో అయితలేదు, శాతం అయితే లేదు, ఇక అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చినాం పోరాన్ని అని చూపిస్తా ఉన్నాడు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు దొరకలే, ఉద్యమకారులు దొరకలే, ఆ పార్టీ నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా దొరకలే. అక్కడెక్కడికో బయట పార్టీలకి వెళ్ళి పట్టుకొచ్చి ఇగో ఈయన మా పిల్లగాడు అని చెప్పి చూపిస్తా ఉన్నారు. సోదరులారా, అసలు వీళ్ళకు ఓటు ఎవరేయాలి? ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓటు ఎవరేయాలి? పట్టభద్రులు అయితే వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగాల పేరుతోని మోసమేనా, ప్రమోషన్ల పేరుతోని మోసమేనా, అప్గ్రేడైజేషన్ అని మోసమేనా, 317 జీవో మోసమేనా, 46 జీవో మోసమేనా? వాళ్ళు మొత్తం మోసం చేసి ఎక్కడికక్కడ సమస్యలన్నీ కట్టగట్టడ పెడితే సోదరులారా, ఇలా పారిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కావాలని వస్తే ముఖం మీద ఉంచే పరిస్థితి వచ్చింది వాళ్ళ మీద. ఇక వాళ్ళొకరు వీళ్ళు అయిపోగానే పాపం ఇంకొక ఆయన బీజేపీ ఆయన, ఆ బీజేపీ ఆయనతో కాదని మొన్నటిసారి చెప్పిరు మొన్న ఎన్నికలల్లా. లేదు లేదు ఇక ఇంకొకసారి ట్రై చేయరని రెండో ఓ మనిషి అవుట్ అయినాక మళ్ళీ క్రికెట్ ఆటకు మళ్ళీ ప్యాడ్లు కట్టి తోలినట్టు ఉంది ఆయన. ఆయన వచ్చిండు, ఆయన ఈసారి నేను ఆడతా అంటుండు. ఆయన ఈ వికెట్ల కాడి నుంచి ఆ వికెట్ల కాడికి ఉరికే వరకల్లా ఎలక్షన్ అయిపోయేటట్టుంది. ఇట్లా ఈ అభ్యర్థులను పెట్టి ఇక వీళ్ళని పెట్టినా లాభం లేదనేది అర్థమైపోయింది. ప్రజలు ఎవరు కూడా వీళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదని అర్థమైపోయి ఇక 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా గెలిచిండు పల్లారాజేశ్వర రెడ్డి? దొంగ ఓట్లతో గెలిచిండు, బోగస్ ఓట్లతో గెలిచిండు. 17,000 దొంగ ఓట్లు పట్టించినాం మేమే. పట్టిస్తే ఆ దొంగ ఓట్లను వేసుకొని పల్లారాజేశ్వర రెడ్డి గెలిచి అవతల పడ్డాడు. గెలిచిపోయిందంటే మళ్ళీ నాకు అనిపించిందా? ఎన్నడూ కనిపించలే.
అదే మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఈ ప్రజల కోసం యుద్ధమే చేసుకుంటూ వచ్చింది తప్ప ఒక్క రోజు కూడా ఖాళీగా లేడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఏం జరిగింది తీన్మార్ మల్లన్న వ్యవహారంలో? వందలాది కేసులు నా మీద పెడితే మా రఘురామ్ రెడ్డి అని అంటుడు మల్లన్న మీద ఇన్ని కేసులు పెట్టిరని. 100 దాకా పెట్టిరన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలా మంది ఎవరి కేసు ఆడు ఉడవిక్కొని పోయిండు. ఆయన ఉత్తగానే పెట్టమంటే పెట్టాం, అప్పుడు మేము ఉత్తగా పెట్టామని పీక్కొని పోతే 56 మిగిలినాయి. ఇవి కూడా ఉన్నాయి. తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయి. ఆయన కోట వేద్దని కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. నా మీద ఉన్న కేసులు ఈ ప్రజల కోసం కొట్లాడినా, మీ హక్కుల కోసం కొట్లాడినా, మీ పిల్లలకు ఉద్యోగాల కోసం కొట్లాడినా, మీ జీతాల కోసం కొట్లాడినా, మీ జీవితాల కోసం కొట్లాడినా, అందుకు నా మీద కేసులైనాయి. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? దేనికోసం పోయింది? కవితమ్మ జైలుకు సారథంగా చేసిపోయింది. నీ చెల్లెకు మాకున్నటువంటి తేడా గది. సిగ్గు లేకుండా భూ కబ్జాలకు పాల్పడి, అక్రమాలకు పాల్పడి, వేల ఎకరాల భూమిని చెరబట్టి బెదిరింపులకు పాల్పడి, మొన్ననే కాదు టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఏం చేసిండో లెక్క బయటకు వచ్చింది. కిడ్నాపులు చేసిర్రు, కూనీలు చేసిర్రు, బెదిరింపులకు పాల్పడి ప్రజల్ని హింసించినటువంటి దొంగల ముఠ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు ముఠాలు. ఇంకా సిగ్గొస్తలేదు. ఈ ఖమ్మం జిల్లా ప్రజలు అరే మీరు మా కొద్దురా భయాన్ని ఎల్లగొట్టా కూడా ఇంకా సిగ్గొస్తలేదు వాళ్ళకు. మళ్ళా వస్తామని వస్తావు. అరే మీ కొద్దురా భయ నీతో కాదు, నువ్వు శాతగాను అని పక్కకు పంపితే లేలే మళ్ళీ ట్రై చేయమని చూస్తావు. ఇంకెన్నిసార్లు చూస్తారు? అయిపోలేదా? 10 ఏళ్ళు బట్టి చూసిరు కదా. సోదరులారా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడే నాకు సర్వే 68% ఓట్లతోని మీ ప్రేమ కనపరుస్తా ఉన్నారు ఈ వైరా నియోజకవర్గంలో. సోదరులారా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈసారి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి జెండా ఎగరబోతా ఉంది. ఈ జెండా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పైకి తీసుకుపోయేటువంటి జెండాగా మిగిలబోతా ఉంది. సోదరులారా, ఏం డౌట్ ఏం లేదు, ఏం కంగారు పడాల్సిన పనేం లేదు. ఎక్కువ మందికి చెప్పే అవకాశం రావాలని కోరుకున్నాం. కానీ ఎక్కడ ఏ పొరపాటు లేకుండా ప్రజలంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయి మల్లన్న మా ఓటు నీకే ఈసారని చెప్పి నన్ను తోల్తా ఉంటే వస్తా ఉన్నా ఇడికి. సోదరులారా, ఇంకా ఎన్ని రోజులైనా సరే, ఎంత కాలమైనా సరే, ఇప్పుడు వచ్చేటువంటి నాయకులకు నాకు ఒక్కసారి పోలిక చూసుకోవాలి. ఒక ఆయన అమెరికాలో చదివచ్చిన మనిషి అని చెప్తా ఉన్నాడు. అయ్యా, అమెరికాలో చదివే స్తోమత మా కాడ లేదు, మా అమ్మ నాయన దగ్గర లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు అమెరికాలో చదివచ్చి ఏం చెప్తున్నావో నాకు తెలియదు, కానీ నేను సర్కార్ బడిలో చదువుకొనే 200 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించిన. నేను సర్కార్ కాలేజీలో చదువుకొనే వందలాది మంది బిడ్డల్ని చదివిపిస్తా ఉన్నా. నేను ఇది నా క్వాలిఫికేషన్. మీది సార్. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చే క్షణంలో కూడా నా కుటుంబం ఆస్తులు చీఫ్ సెక్రటరీ గారి ప్రభుత్వానికి రాసిచ్చి మరి వస్తా ఉన్నా నేను. మీరు వస్తారా? ఎవడన్నా ఈ దేశంలో ఉన్నాడా ఎవడన్నా? సోదరులారా, రాజకీయాలంటే వాటిలో మార్పులు రావాలి, రాజకీయాల్లో జవాబుదారీతనం పెరగాలన్న ఉద్దేశంతో వస్తా ఉన్న సోదరులారా. అందుకోసమే ఇవాళ మీరందరి ప్రేమ, మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ గెలుపు తల్లి సోనియా గాంధీ గారికి కానుకగా ఇప్పించేందుకు మీరంతా కార్యోన్ముఖులు కావాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఓటర్ను కలిసి, ప్రతి ఓటర్ను అభ్యర్థించి వాళ్ళందరి చేత మనం ఓటు వేయించి మొదటి ప్రాధాన్యత ఓటే వేయాలి. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా పోయినసారి మీరు అందరు ఓట్లు వేసి కానీ జరిగిన పొరపాటు ఏంటంటే 20,000 ఓట్లు సిద్ధ అయిపోయినాయి. ఎట్లా సిద్ధ అయినాయి అంటే బ్యాలెట్ కార్డుకి వచ్చే ఒక ఆయన వచ్చి 1 నెంబర్ వేసిపోక దాని మీద జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయాడు. ఒక ఆయన రక్తంతో బొట్టు పెట్టిపోయాడు, ఒక ఆయన జిందాబాద్ అని రాసి అన్ని చెల్లకుండా అయిపోయాయి. అట్లా కొంత ఓడిపోతుంది. కాబట్టి ఆ పొరపాటు లేకుండా ఈ బ్యాలెట్ పేపర్లో
ఈ బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న అనే ఉంటుంది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బా ఉంటుంది. ఆ ఖాళీ డబ్బాలో 1 నెంబర్ వేసి ఆ డబ్బాలు వేసిరారు సార్. ఓకేనా? 3 తారీఖు నాడు అన్న రామదాస్ అన్నను గెలిపించారు. 4 తారీఖు నాడు రఘురామ్ రెడ్డి అన్న గెలుస్తాడు. ఇక 5 తారీఖు నాడు గెలవాల్సింది నేను ఒక్కనే. దయచేసి మీరంతా కూడా ఈ 4-5 రోజులు అన్న సారథ్యంలో, ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ 4-5 రోజుల పాటు పట్టభద్రుల ఎన్నికల్లో వాళ్ళని మెప్పించి ఒప్పించి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఓటు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఇక ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ నియోజకవర్గం చిన్నం కాదు. అయిపోయి వైరా లెక్క మా అన్న లెక్క 7-8 ఉంటేనేమో బాగుండు. 34 అసెంబ్లీలు కలిపితే నా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇక ఏటూరు నాగారం కాడికి వెళ్ళి నాగార్జున సాగర్ దాకా, భద్రాచలం కాడికి వెళ్ళి ఆడ కొండమడుగు దాకా. ఇగో ఇది కాన్స్టిట్యున్సీ. ఎటు తిరిగానో ఏం చేయాలనో ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ముఖ్యులందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలు మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలనేటువంటి సూచనలు చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకు పోతా ఉన్నాం సోదరులారా. రేపు పొద్దుగాల 5 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్ళా లేస్తేనే 5 ఉన్నాయి. కాబట్టి సోదరులారా సమయం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయాన్ని మనం ఈ 34 నియోజకవర్గాలలో 32 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఇక 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఉంటారో పోతారో నాకు తెలియదు, కానీ మాట్లాడితే మనం మాట్లాడి ఉంటుంది అధిష్టానంతో. 2 వాళ్ళు ఉన్నారు. ఇక రెండింటిని చూపెట్టి మేము కూడా ఆఖరికన్నగా ఒక ఆయన అన్నాడట, పర్లేదు కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉందని అన్నాడట. మరి ఇక అట్లా అన్నాడంటే మెల్లగా కాల్చాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు.